నరసింహ, ఈరోజు మన చెల్లి పుట్టినరోజు మాత్రం చాలా గ్రాండ్గా జరగాలి. అవునా అన్నయ్య? అమ్మాయిని స్కూల్ బడికి తీసుకెళ్ళి సరే ఆగండి బాబా. నమస్కారం మున్సిపు గారు. నమస్కారం మున్సిపు గారు. నేను పక్కనే ఉండి నీ కథా కాంబినేషన్ అంతా చూస్తూనే ఉన్నాను. లక్ష్మి, నువ్వు లోనకెళ్ళమ్మా. అలాగే మున్సిపు గారు. చూడండి బాబు, మీ నాన్నగారు ఈ గ్రామంలో ఎన్నో అన్నదానములు చేయించారు, దేవాలయాలు కట్టించారు, పూజా కార్యక్రమాలు ఎన్నో చేసి ఈ గ్రామానికి ఎన్నో సేవలు అందించారు. లక్ష్మి చిన్నపిల్లైనా ఆమె చెప్పిన మాటల్లో చాలా అర్థం ఉంది బాబు. మున్సిపు గారు, గవర్నమెంట్ వారు పశువులున్న వారికి సదుపాయాలు కల్పిస్తున్నారటగా నాన్నగారు చెప్పారు. అవును బాబు, ఈ రాష్ట్రంలో ఎంతమందికి ఎన్ని పశువులు ఉన్నాయో తెలుసుకొని వాటికి కావలసిన గృహ వసతి, దాణ, మేత, వైద్యము అందివ్వాలని ఈ గవర్నమెంట్ వారు సదుపాయాలు కల్పిస్తున్నారు. మరి అలాగే కోళ్లకు పక్షి జాతికి, వృక్ష జాతికి, జంతు జాతికి కూడా ఉన్నాయటగా. ఒక్క పక్షి జాతికే కాదు, పశువులకు ఇంకా ఎవరైనా లేని వారికి అందరికీ అందివ్వాలని ఈ ప్రభుత్వం వారి ఆలోచన. సరే, ఆ విషయాలేమిటో తెలుసుకుంటానండి. మూర్తి, గవర్నమెంట్ వారు పనులు సరైన టయానికి పని చేసుకోలేకపోతే చాలా నష్టం వస్తుంది. అసలు ఏ పనైనా సరి అయిన సమయానికి చేయకపోతే అది చాలా నష్టానికి దారితీస్తుందండి. వస్తా మరి. మున్సిపు గారు, మన ఊర్లో ఎవరిదో పొలం వేరంపాట వేస్తున్నారంటే నిజమేనా? నాన్నగారు చెప్పారు. అవును లింగనాథం, విషయం ఏమిటంటే మన గ్రామంలో నాగేంద్ర స్వామి వారికి దేవస్థానమునకు చాలా పొలం ఉన్నది కదా, వారు సరిగా శిస్తు కట్టడం లేదని గవర్నమెంట్ వారు ఆ పొలమునకు సీలు వేసి వేలంపాట ప్రకటన చేశారు. మరి ఆ పొలం మేము పాడుకోవచ్చండి? వాడుకోవచ్చు, కానీ మీ నాన్నగారు ఆ వేలంపాటలో పేదలకు వాడుకునే అవకాశం కల్పిస్తున్నారు బాబు. అంటే పేదవారి తరపున మనమే పాట పాడి మళ్ళీ పేదవారికి అప్పగించాలి, అంతే కదా? అవును బాబు. సరే మున్సిపు గారు, వెళ్ళొస్తానండి. మున్సిపు గారు, నాదో సలహా ఏమిటంటే, మన ఊరి చెరువులన్నింటిలో చేపల పెంపకం సాగుతుంది కదా, దానికి సంబంధించిన సదుపాయాలన్నీ ఎవరు చూస్తున్నారు? ప్రభుత్వం వారు మన గ్రామంలో పంచాయతీలకు అధికారం ఇస్తుంది, ఒక గ్రామ అధికారిని నియమిస్తుంది, అతనే ఈఓ గారు. ఈ గ్రామంలో ఏ పని జరగాలన్నా మనమందరము వెళ్ళి అతనిని కలుసుకొని గ్రామం అని అభివృద్ధి చేసుకోవాలి. మన ఊరిలో గ్రామ ప్రెసిడెంట్ గారు ఏదో ఇందులో కుంభకోణం చేశారని చెప్పేసి ఊరంతా అనుకుంటున్నారు. దాని విషయం ఏమైంది మున్సిపు గారు? అవును అవును, మన ప్రెసిడెంట్ గారు పాటలు పెట్టకుండా ఏదో మోసం చేస్తున్నారని నాకు తెలిసింది. ఈసారి ఆ పాట మేము పాడుకోవచ్చా? పాడుకోవచ్చు, కానీ నాన్నగారు పేదవాళ్లకు చెందాలని, వారికే అవకాశం ఇవ్వాలని అధికారులతో మాట్లాడి వారికే అందివ్వాలని చూస్తున్నారు. నాన్నగారు ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తూ ఉంటారు. అసలు నాన్నగారు ప్రతినిత్యం ప్రతిరోజు ఆ పేదవారి గురించే మాట్లాడుతూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. అవును మున్సిపు గారు, వెళ్ళొస్తాను. నమస్తే మున్సిపు గారు.
నరసింహం ఆ, ఏం చేస్తున్నావు? ఏముందండి, నాన్నగారు చెప్పిన పని చేత్తో అమ్మకు తోడుంటూ చెల్లాయి మంచి చెడ్డలు చూస్తామే నా పని అండి. నరసింహం ఆ, చెల్లెలకు ఏ లోటు లేకుండా చూసుకో బాబు. అలాగేనమ్మా. అందులో ఆడపిల్ల ఆమె అచ్చట ముచ్చట చూడాలని మా అమ్మగారి ఆశ అండి. అది సరే కానీ నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు? పక్క గ్రామం వెళ్ళారండి. ఎందుకు? ఆ గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహం కొనుగోలు చేయడానికి వెళ్ళినారండి. ఎప్పుడు వస్తారు? అరుగోండి, గుర్రబండి శబ్దం వినపడింది, వస్తూనే ఉంటాడండి. ఉంటా మున్సూబు గారు. ఏమిటండి మున్సూబు గారు విశేషాలు? ఎక్కడి నుండి రాక? నమస్కారం అండి. ఏమిటి విశేషాలు? ఏమిటి విశేషాలు? అన్న ఏం తీసేశారు? ఏమీ లేదండి. మన లక్ష్మిని చూస్తుంటే ఆ దైవాన్ని చూస్తున్నట్లే ఉన్నదండి. అంతా ఆ శివలేలండి, శివలేల. వస్తానండి. లక్ష్మి, లక్ష్మి, అమ్మా లక్ష్మి. మున్సిప్ గారు మంచినీళ్ళు తీసుకోండి. లక్ష్మి, బాగా చదువుకుంటున్నావు తల్లి? ఓ బాగానే చదువుకుంటున్నానండి. నాన్నగారి మాటకు అమ్మగారి మాటకు ఎదురు చెప్పకుండా ఉండాలి తల్లి. అమ్మగారు నాన్నగారు దైవంతో సమానం కదండి. ఎవరు చెప్పారమ్మా నీకు? మా బడిలో గురువుగారు చెప్పారండి. నీ గురువుగారి మాట పాటిస్తావా తల్లి? అదేమిటండి ఎలా అంటారు? మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ, ఆచార్య దేవో భవ అని సూత్రం ఉంది కదండి, అది అందరూ పాటించాలండి. లక్ష్మి, నిన్ను చూస్తుంటే ఆ దైవాన్ని చూస్తున్నట్టు ఉంది తల్లి. వస్తానండి. అవతల నాకు రాసుకోవాల్సినవి చదువుకోవాల్సినవి చాలా ఉన్నాయి. వెళ్ళిరా తల్లి. రామయ్య గారు, ఆహా రామయ్య గారు, మీరు చాలా అదృష్టవంతులు. లేక లేక జన్మించిన వరాల పుత్రిక మీ ఇంట వెలసింది. అదంతా మీ బోటి పెద్దల ఆశీర్వాదం అండి. సరే వస్తానండి. మంచిది.
ఏర్పాట్లు అన్ని పూర్తి అయ్యాయి. మీరు వచ్చే ఆ పని ఏదో పూర్తి చేద్దాం. సరే బాబు, సరే సరే బాబు. మట్టి తీసావా, మట్టి బొమ్మను చేసావా, ప్రాణం పోసావా అయ్యప్ప, మనిషిని చేసావా. మట్టి తీసావా, మట్టి బొమ్మను చేసావా, ప్రాణం పోసావా అయ్యప్ప, మనిషిని చేసావా. మట్టి తీసావా. Happy birthday to you. Happy birthday to you. Happy birthday Sri Lakshmi. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday Sri Lakshmi. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday Sri Lakshmi. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday Sri Lakshmi. Happy birthday to you. కేక్ మొత్తం తినబాకండి, కొంచెం కిందకి పంపించండి. పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు మొత్తం మీరే తినబాకండి కేక్ అంతా. రోజు మళ్ళీ మళ్ళీ రావాలి. దివిలోని దేవతలంతా దీవెనలను అందించాలి. మా పాప పుట్టిన రోజు మళ్ళీ మళ్ళీ రావాలి. దివిలోని దేవతలంతా దీవెనలను అందించాలి. కోహినూరు వజ్రం కన్నా కోటి రెట్ల కాంతివి నువ్వే, మా కంటి పాపవు నీవమ్మా. మా ఇంటి దీపము నీవమ్మా. మా పాప పుట్టిన రోజు మళ్ళీ మళ్ళీ రావాలి. దివిలోని దేవతలంతా దీవెనలను అందించాలి.
చేశావు మా పాప పుట్టిన రోజు మళ్ళీ మళ్ళీ రావాలి దివిలోని దేవతలంతా దీవెనలను అందించాలి నేనంటూ చెప్పుకునేనే గర్వించాలమ్మా మా పాప పుట్టిన రోజు మళ్ళీ మళ్ళీ రావాలి దివిలోని దేవతలంతా దీవెనలను అందించాలి కోహినూరు వజ్రం కన్నా కోటి రెట్ల కాంతివి నువ్వే మా కంటి పాపము నీవమ్మా మా ఇంటి దీపం నీవమ్మా హలో బాబు, రామయ్య గారి కుటుంబం అంతా క్రమశిక్షణగా లైన్గా నిలబడితే ఒక ఫోటో తీస్తాను. రెడీ? 1 2 3. మసు కూడా మాకు కొంచెం నవ్వమ్మా. తల్లి గర్భమున నన్ను 9 నెలలు. నాన్నగారు ఏంటి పెద్ద బాబు? ఏమీ లేదు నాన్నగారు, పట్టణం వెళ్ళి మన పొలానికి కావలసిన ఎరువులు విత్తనాలు కొనుగోలు చేసి వద్దామనుకుంటున్నాను. అయితే ధాన్యమంతా ఇంటికి చేరిందా బాబు? ఓ చేరింది నాన్నగారు. కాకపోతే మన పొలంలో 2వ పైరు వేయటానికి పొలం దున్నించి నీరు కట్టాల్సి వచ్చేటట్లుంది. డబ్బేమన్నా అవసరం అవుతుందా? అక్కర్లేదు నాన్నగారు, పనులు సవ్యంగానే సాగిపోతున్నాయి. అన్నట్టు మీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్నగారు? చూడు బాబు, నా ఆరోగ్యానికి ఏం కానీ ఎండలు అలా మండిపోతుంటే పొలం వెళ్ళేటప్పుడు కాస్త గొడుగు తీసుకెళ్ళు నాయన. అలాగే నాన్నగారు, వస్తా మరి. లింగనాథ్, ఎలా ఉన్నారు? అక్కడే బయలుదేరాం. అదే పొలం చేసే పొలం వెళ్ళాను నాన్నగారు. నాన్నగారు పొలం ఎవరితో వేలంకి వచ్చిందన్నారు, దాని గురించి కనుక్కుందామని వచ్చాను. అయితే విను, మన గ్రామంలో పేదవారు ఉన్నారుగా బాబు, అవి వారికే చెందేటట్లు చూడాలి బాబు. అసలు పాటే లేకుండా చేస్తే పోలే నాన్నగారు. గవర్నమెంట్ వారి నిబంధనల ప్రకారం పాట జరుగుతుంది, కానీ అవి ఆ పేదవారికే చెందేటట్లు మనం చూడాలి బాబు.
అర్థమైంది నాన్నగారు. పేదవారి తరపున పాట మనమే పాడి మళ్ళీ పేదవారికి అప్పగించాలి, అంతే కదా? అంతే. సరే వస్తాను నాన్నగారు. ఆ లింగన ఇలా రా. వెంకటేష్ ఎక్కడికి వెళ్ళాడు? పని నుండి బయటికి వెళ్ళాను నాన్నగారు. మన నరసింహన్ రమ్మన్న. అలాగే నాన్నగారు. నరసింహ నాన్నగారు ఎక్కడికి రా బయలుదేరు? ఏముందా నాన్నగారు, బజారుకి వెళ్ళి కూరగాయలు ఆకుకూరలు ఇంకా ఇంట్లో సరుకులు తెద్దామని అనుకుంటున్నా ఆ నాన్నగారు. పనులు చేయడానికి పని మనుషులు అందరూ ఉన్నారు కదరా, ఏమయ్యారు? అబ్బా నాన్నగారు, అస్తమానం చిన్న పని పెద్ద పని వాళ్ళకి చెబితే ఇసుక్కుంటారు నాన్నగారు. కొన్ని మన పనులు మనం చేసుకుంటే తప్పే ఉందా నాన్నగారు? అబ్బా, తల్లిని మించిన కొడుకు అనిపించావురా నరసింహ. నాన్నగారు నాది ఒక సలహా నాన్నగారు. ఏమిటో చెప్పు నరసింహ. ఏమీ లేదు నాన్నగారు, మీరు ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకోండి. మీ పనులు చేయడానికి మేము ఉన్నాం కదా నాన్నగారు. చూడు బాబు, ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేస్తేనే దానికి అందం. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తేనే దానికి అచ్చట ముచ్చట. సరే, ఇవన్నీ నీకు అర్థం కావలేవు కానీ. సరే నాన్నగారు. అయ్యా భగవంతుడా, ఆస్తినిచ్చావు, ఐశ్వర్యాన్నిచ్చావు, అందమైన తోడునిచ్చావు, రామలక్ష్మణ్ లాంటి కుమారులనిచ్చావు, సాక్షాత్తు జగన్మాత లాంటి కుమార్తెనిచ్చావు. కానీ వారి భవిష్యత్తు మాత్రం మంచి మార్గంలో పెట్టునాయనా. అదే నా కోరిక, అదే నా కోరిక. రామయ్య, నేనే నీ అంతరాత్మను. చూడు, పిల్లల్ని కొరకు కష్టపడతాం. అవసరమైతే వారి కొరకు మరణిస్తాం. ఏ విత్తు వేస్తే ఆచే మలుస్తుందన్న వారు ఏమి చేస్తారో వారికి అదే దక్కుతుంది. వారు చేసే పాపపుణ్యాలపై జీవితం ఆధారపడి ఉంది. అది విధి వ్రాత. అయ్యా శివయ్య, ఏమిటి అపచారం? ఎందుకు నా మనసు ఇలా కృంగుతుంది? ఎందుకు నాకు ఈ దంకు పడుతుంది? అయ్యా శివయ్య, అంతా నీ లీల మహిమ. రామయ్య, ఎవరు? నేనే నీ అంతరాత్మను. చూడు, కాలచక్రములు ఎవరు ఏ స్థానానికి వస్తారో ఎవరికీ తెలియదు. అది బ్రహ్మరాత. హరిశ్చంద్ర చక్రవర్తి కూడా ఆలు బిడ్డలు పోయినా సరే కాటిలో పిండాకూడు తింటూ ధర్మాన్ని విడనాడలా. నువ్వు కూడా ధర్మంగా ఉండు, ప్రియంగా ఉండు. ధర్మాన్ని విడవకు. ఉంటా, నేను అలాగే ఉంటాను. న్యాయం కోసం, సత్యం కోసం, ప్రజల కోసం చివరి వరకు అలాగే ఉంటాను.
కొద్దిగా ముందు చెప్పండి. బయటికి వెళ్ళొచ్చారు కదా, కలిసిపోయారో ఏమో. అమ్మా అమ్మ నాన్నగారికి ఏమైంది? నాన్నగారు అలసిపోయారమ్మా. అయితే నేను కూడా నాన్నగారికి ఒళ్ళు పడతానమ్మా. నాన్నగారికి సేవ చేస్తే చాలా భగవంతుడు చేసినట్టు. అమ్మా లక్ష్మి గుణ, మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చామండి. ఇప్పుడే వచ్చాం నాన్నగారు. ఎందుకు కలవరించారు నాన్నగారు? ఏమీ లేదమ్మా, నాకేదో పీడకల దాపరించిందమ్మా. బయటికి వెళ్ళొచ్చారు కదా, కలిసిపోయారో ఏమో. కూర్చోండి. అమ్మా అమ్మ నాన్నగారికి నేడు కూడా దిష్టి తీస్తానమ్మా. తప్పమ్మా, చిన్నపిల్లలు తీయకూడదు. నేను తీస్తానమ్మా. సరే, నీ ఇష్టం. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊరందరి దిష్టి ఊడ్చుకుపోవుగాక. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊరందరి దిష్టి ఊడ్చుకుపోవుగాక. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊరందరి దిష్టి ఊడ్చుకుపోవుగాక. ఏం చూస్తున్నా? మా అమ్మ దిష్టి కూడా ఊడ్చుకుపోవాలి. పెట్టకే నాన్నకే పెట్టాలి దిష్టి. అయితే మూఢనమ్మకాలు మంచిదేనంటావు? కొన్ని పాటించాలి, నష్టం కలిగేవి మానివేయాలి. పదండి, పూజకి టైం అయింది. పద. దొడ్డంతా ఊడిచాను. ముగ్గు చేసుకోండి, కల్లాపుతల్లి ముగ్గు చేసుకోండి. శుభ్రంగా ఊడు దేవుడు, నీకు అసలు ఒళ్ళు ఒకట్లేదు.
ఓం నమ శివ. అష్టదిక్పాలకులారా, ముక్కోటి దేవతలారా, అలనాడు శిలాద మహర్షి శాపముచే లక్ష్మి ప్రతిదినము గోవు పూజ చేసి గోపంచతమును ఆరగిస్తుంది. అదిగో ఈ దినము కూడా గోపంచతమును ఆరగిస్తుంది. అమ్మా గోమాత, ఎంత దయగల చల్లని తల్లివమ్మ. మా ఆకలి తీరుస్తావు, మేం పెడితే తింటావు, లేకపోతే ఒక మూలన పడి ఉంటావు. ఎంత దయగల చల్లని తల్లివమ్మ. అంతేకాదు పుల్లమ్మ గారు, ఇంకా చాలా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. మనకు కాళ్ళకు నొప్పులైతే చెప్పులనిస్తుంది, మన ఇంటి ముందు అందంగా కళ్యాపు చల్లుకోవడానికి పేడనిస్తుంది, మన కడుపు నిండా తినటానికి పాలుస్తుంది. ఇంకా చాలా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది తల్లి. మరి ఎందుకు బిమ్ముడు వాటిని కొడతారు? బుద్ధి లేక తల్లి, బుద్ధి లేక. బుద్ధి అంటే వాటి అవసరాలు తల్లికి మనం తప్పుకుంటాము, మన అవసరాలకి వాటిని వాడుకుంటాము. మరి వాళ్ళకి పాపం తగలదా బిమ్ముడు? తగులుతుందమ్మా, ఎందుకు తగలదు? తగలక సస్తుందా? మొన్న ఒక తల్లి కాలే కాలే గంజి కుక్క మీద పోసిందమ్మా. కుక్క చచ్చిపోలేదా బిమ్ముడు? చచ్చిపోయిందమ్మా. ఆ తల్లి కడుపునే కుక్క ముదిలాంటి పిల్లలు పుట్టారు. అంటే పాపం మనిషిని వెంటాడుతుందన్నమాట. వెంటాడుతుంది తల్లి. వాళ్ళు బిడ్డలు చేసిన పాపం వాళ్ళకి, వాళ్ళు చేసిన పాపం వాళ్ళ బిడ్డలకి తగులుతుందమ్మా. తగలక సస్తుందా? బిమ్ముడు బిమ్ముడు బిమ్ముడు, ఏమ్మా? నా మంచి బిమ్ముడు కదా, నా కోసం మంచి పాట పాడు బిమ్ముడు. నా బంగారు తల్లి, పాడితే పాడమంటే పాడకుండా ఉంటానా? చల్లని రామయ్య, చక్కని సీతమ్మ, కొలున్న లోగిలి కోవెలేనమ్మ, మా కోవెలేనమ్మ. చల్లని రామయ్య, చక్కని సీతమ్మ, కొలున్న లోగిలి కోవెలేనమ్మ, మా కోవెలేనమ్మ. శ్రీరాముడు అన్నయ్య, సీతమ్మ మా వదిన. శ్రీరాముడు అన్నయ్య, సీతమ్మ మా వదిన. చెల్లి తోడ ముగ్గురము శ్రీరాముని తమ్ములము, చెల్లి తోడ ముగ్గురము శ్రీరాముని తమ్ములము. ఆంజనేయుడు వీడు నమ్మిన బంటుగా ఉంటాడు, ఆంజనేయుడు వీడు నమ్మిన బంటుగా ఉంటాడు. జయ జయ రామ జానకి రామ, పవన రామ పట్టాభి రామ. జయ జయ రామ జానకి రామ, పవన రామ పట్టాభి రామ. చల్లని రామయ్య, చక్కని సీతమ్మ, కొలువున్న లోగిలి కోవెలేనమ్మ, మా కోవెలేనమ్మ. అన్నమాట దాటని వాళ్ళం, అందరికీ మేమాదర్శం. అన్నమాట దాటని వాళ్ళం, అందరికీ మేమాదర్శం. వదినమ్మ చెప్పినదేదో అదే మాకు ఆదేశం, వదినమ్మ చెప్పినదేదో అదే మాకు ఆదేశం. కలకలలాడుతూ మేమిట్లాగే కలిసి మెలిసి ఉండాలి, కలకలలాడుతూ మేమిట్లాగే కలిసి మెలిసి ఉండాలి. జయ జయ రామ జానకి రామ, పవన రామ పట్టాభి రామ. జయ జయ రామ జానకి రామ, పవన రామ పట్టాభి రామ. చల్లని రామయ్య,
కొడుకైనాడు ఈనాడు అన్నయ్య కొత్త పెళ్లి కొడుకైనాడు మంగళహారతి పట్టండి మెడలో దండలు వేయండి మంగళహారతి పట్టండి మెడలో దండలు వేయండి నుదుట కుంకుమ దిద్దండి చేయి చేయి కలపండి నుదుట కుంకుమ దిద్దండి చేయి చేయి కలపండి